హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫ్యామిలీతో మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్. నాయన విగ్రహం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్. నాయన దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఈ రోడ్డు మీద హైవే మీద చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఓ దగ్గర మాట్లాడుకుంటూ మా ఊర్లో ఉన్న రెడ్డి గారులు అందరూ కూడా కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచిస్తుంటే ఒక అయ్యవారు సలహా మేరకు రోడ్డు మీద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించి నిత్యం పూజలు చేస్తే ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు తగ్గుతాయి అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్. ఆయన అనటంతోనే ఆయన విషయాన్ని అందరూ సీరియస్గా తీసుకున్నారు. అదే ఫ్రెండ్స్ హైవే. ఇంకా ఈ రోడ్డు మీద ప్రజలు క్షేమంగా వెళ్ళాలి అంటే, ఈ యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలి అంటే నాయన విగ్రహం పెట్టడమే కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఈ విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం కోసం ప్లేస్ కోసం చూశారు ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఒక చిన్న కిల్లి కొట్టు ఉండేది, టీ బంక్ లాంటిది. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆయనతో మాట్లాడి ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నాము అని చెప్తే తర్వాత ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది ఏంటని ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ సైటేనంట ఫ్రెండ్స్. ఆయన ఏదో మామూలుగా టీ కొట్టేది రన్ చేసుకుంటున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు పంచాయతీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడి ఇలాగ విగ్రహం పెట్టాలనుకుంటున్నాము, మీరు షాపు తీసేయండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే ఆయన కూడా సరే అండి, ఒక నెల రోజులు గడువు ఉండి తీసేస్తాను అని చెప్పి ఆయన నిజానంగా షాప్ ఖాళీ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఆ షాపుని తీసేసి అక్కడ పోసారు ఫ్రెండ్స్. ఈ మట్టి దాదాపుగా రోడ్డు లెవెల్కి రావడానికి ఒక 300 ట్రక్కులు ట్రాక్టర్లు ఇసుక పట్టింది ఫ్రెండ్స్. తర్వాత రోడ్ లెవెల్కి ఇంత పెద్దగా ఒక 32-40 అంకణాల దాకా మట్టి పోసి హైట్ లేపి కింద భీములు కట్టి వాటిని మళ్ళీ గోడల కింద కట్టి ఫిల్టర్లు పోసి ఇంత హైట్ లేపి దాని మీద నుండి విగ్రహాన్ని లేపడానికి ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్. హోమాలు యజ్ఞాలు చేసి నాయన విగ్రహాన్ని ఎంత బాగా కట్టారంటే ఆ నాయన్ని చూస్తూ ఉంటే అసలు ఆంజనేయ స్వామి మన ముందు నిలబడ్డాడు అన్నంత కలగా ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం. ఆయన విగ్రహం ఎప్పుడైతే అక్కడ పూర్తి చేసి ఆయనకి హోమాలు యజ్ఞాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన కానివ్వండి కూడా ఫ్రెండ్స్, అస్సలు మా సెంటర్లో ఎవ్వరికి కూడా ఇప్పుడు దాకా చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. ఆ నాయన అంత పవర్ఫుల్ అనమాట. ఎప్పుడైతే ఆ విగ్రహం పెట్టారో మరి ఆ గడియలు, ఆ ముహూర్తం అవన్నీ కూడా ఎంత బాగా చేశారంటే అసలు ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను ఒక 13 సంవత్సరాల నుండి ఈ ఏరియాలో సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఈ విగ్రహం పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఆ 8 ఏళ్ళు చూసిన ఆ రోడ్డుని ఇప్పుడు చూస్తున్న ఈ 5 ఏళ్లలో అసలు ఎంత మారిందంటే చాలా అంటే చాలా మారింది ఫ్రెండ్స్. మేము రోజు కూడా ఉదయం నేను వ్యాపారం పోయేటప్పుడు మా ఏరియా నుండి స్ట్రైట్గా వెళ్తాం. ఆ నాయన కిలోమీటర్ దూరం నుండే కనబడతాడు ఫ్రెండ్స్. ఆయన అలా చూసుకుంటూ బండి వేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాక అక్కడ ఆగి ఆ తండ్రికి దండం పెట్టుకొని, నాయనా ఈరోజు వ్యాపారం బాగా జరగాలి తండ్రి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి ఆయనను కోరుకొని కనుక వెళ్ళామంటే ఆ రోజు నేను పట్టిన పువ్వుల్లో ఒక్క పువ్వు కూడా మిగలదు ఫ్రెండ్స్. భలే పవర్ఫుల్ దేవుడు మాత్రం. మంగళవారం ఫ్యామిలీతో వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడం, టెంకాయలు కొట్టుకోవడం అలాంటి
నేనే కాదు ఫ్రెండ్స్, మా ఊర్లో అందరూ కూడా చేస్తారు. ఈరోజు సంక్రాంతి మూలాన అయ్యోరు పుట్టల గుడికాడ హోమాలు యజ్ఞాలు ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన అటు వెళ్ళడం మేము ఇటు రావడం జరిగింది ఫ్రెండ్స్. లేదంటే ఆయన ఉండేవాళ్ళు, బాగా పూజ అది చేసేవాళ్ళు. సరేలే ఫ్రెండ్స్, మనం మన చేతులతో పూజ చేసుకోవాలని ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. సరే అని చెప్పి ఇంకా టెంకాయలు కొడదామని చెప్పి టెంకాయ రాడ్ తీసుకున్నాను. కింద నీళ్లు పడితే మళ్ళీ గుడికాడ బాగోదు కదా అని చెప్పి టెంకాయ నీళ్ళు కొట్టేదానికి ఒక చెంబు తీసుకొచ్చాను. ఆ చెంబులోనే మొత్తం ఒక 5 టెంకాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అన్ని టెంకాయలు ఆ చెంబులో కొట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఆ చెంబులో పట్టాను. ఇంకా ఈ ఈ నాయన ఎంత పవర్ఫుల్ అంటే, ఆ నాయన మన ఇంకా చూస్తున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. విగ్రహం చూస్తే అంత బాగుంటుంది. మనం చాలామంది ఏ గుడికి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ తండ్రిని చూసి మనం నాయన్ని కళ్ళు మూసుకొని దండం పెట్టుకుందంటే కళ్ళు మూయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నాయన మన ఇంకా చూస్తున్నాడు కదా. మనం ఎలాగా కళ్ళు మూసుకొని మనం మన మనసులో ఉన్న కోరుకుంటాం అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. కళ్ళు తెరుచుకొని ఆయన్ని మన మనసులో తలుచుకొని ఆ రోజు వ్యాపారం బయలుదేరితే ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావచ్చు ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్ అయిన నాయన ఆంజనేయుల స్వామి. మా పిల్లకు కూడా ఈ నాయన అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడికి తీసుకొస్తున్నామంటే చాలు వాళ్ళ ఆనందానికి అవధులుండవు. మా పాప ఏమో టెంకాయ నీళ్ళు నాకు కొట్టు నాకివ్వు అంటుంది. సరేలే అని చెప్పి ఇస్తాలే, అన్ని టెంకాయలు కొట్టినాయి అని చెప్పి అన్నాను. మా అమ్మాయి టెంకాయ కొట్టాక ముసుగు తీయడానికి తీసుకెళ్ళి మళ్ళీ కింద ఏదన్నా పడితే గుడికి చూసేదానికి శుభ్రంగా ఉండదని చెప్పి పక్కన ఉన్న బకెట్లో ముచ్చుకలు అవి తీసి వేస్తూ ఉంది. మా ఆవిడ వచ్చి హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. మా పిల్లోడు టెంకాయ నీళ్ళు డాడీ అంటున్నాడు. అరే చిన్న, అది నాయనకి హారతి ఇవ్వని, తర్వాత కావాలంటే తాగుదువులే అని చెప్పి నేను అన్నాను. మా పాప ఫస్ట్ నేను తాగుతాను అని చెప్పి చెంబు తీసి పక్కన పెట్టుకుంది. సరేలేరా, నువ్వే తాగుదువు ఫస్ట్, అన్నయ్య నువ్వు ఇద్దరు సమానంగా తాగుదులే అని చెప్పాను. మా ఆవిడ దక్షిణ పెట్టమంది. నాకున్నంతలో ఏదో ఒక 116 పెట్టాను. ఇంకా మా పిల్లలు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. మా ఆవిడ హారతి ఇస్తుంది నాయనకి. వాళ్ళని కేకేసాను. వాళ్ళిద్దరూ కూడా వచ్చున్నారు. ముగ్గురం కలిసి దేవుడికి దండం పెట్టుకొని హారతి నాయనకి ఇచ్చి మేము తీసుకొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా వెళ్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాకపోతే అక్కడి నుండి రాబుద్ది కావట్లేదు. ఎందుకంటే ఆ ప్లేస్ కానీ ఆ నాయన విగ్రహం కానీ చూడడానికి అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మా ఊరి సైడ్ వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని మన మనసులో ఉన్న కోరిక ఆయనకి చెప్తే ఖచ్చితంగా నెరవేరుద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తండ్రి దయ కరుణ ప్రజల మీద అలాగుంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మా ఊరి నుండి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నాయన దర్శనం చేసుకోకుండా వెళ్ళరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం. బాయ్.